హలో అందరికీ, ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు మా బుజ్జిగాడి ఫస్ట్ భోగి పండగ అనమాట. అందుకనే ఇలా డెకరేట్ చేశాను నేను. బ్యాక్డ్రాప్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను. ఇక్కడేమో మా బుజ్జిగాడు ఇంకెప్పుడు రా బాబు పోస్తారు నాకు భోగి పళ్ళు, బోర్ కొట్టేస్తుంది నాకు అని ఇల్లంతా పాకడానికి ట్రై చేసేస్తున్నాడు. వాడు జస్ట్ 5 months 12 days ఓల్డ్ అండి. But he is doing more than that. ఎలా అయినా బుజ్జిగాడిని కుర్చీలో కూర్చోబెట్టాలి, నేను కూర్చోకుండా సపోర్ట్ లేకుండా కూర్చోబెట్టాలని ట్రై అయితే చేశాను. కానీ వాడు ఆల్రెడీ చాలా డీప్ స్లీప్లో ఉండేసరికల్లే వాడు బాగా ఏడ్చేశాడు. వెంటనే మా అమ్మ కూర్చునేసే నువ్వు కూడా అనేసరికి కూర్చునేసాను. ఇంకా హారతి ఇచ్చారు. హారతి ఇచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ మాకు భోగిపళ్ళు పోసారు. ఇక్కడ నేను అబ్బాయికి కుంకుమ పెట్టడానికి ట్రై చేస్తున్నాను, కానీ వాడు చాలా ఏడుస్తున్నాడు. అమ్మ నా వల్ల అయితే అవ్వట్లేదు వాడికి పెట్టడం, నువ్వే ఏదో ఒకటి చేయంటే మా అమ్మ ఉండేసి ఏడుస్తున్నా కూడా కుంకుమ అయితే పెట్టాలి భోగిపళ్ళు పోసే ముందు అని చెప్పి పెట్టారనమాట. ఇంకా వాడు ఆ ఏడుపుని కంటిన్యూషన్ చేసేసాడు. ఫస్ట్ భోగిపళ్ళు అమ్మ వేస్తుంది. మా సైడు భోగిపళ్ళు అంటే బంతిపూలు, రేగిపళ్ళు, 1 రూపీ కాయిన్స్, ఇంకా అక్షింతలు కలుపుతారు. అండ్ వేయడం కూడా ఫస్ట్ అమ్మ వేస్తుంది. అండ్ నాకు ఇక్కడ మా అమ్మ లాస్ట్లో ఎందుకు వేసిందంటే వాడికి ఫస్ట్ భోగిపళ్ళు కాబట్టి కూర్చోబెట్టుకున్న వాళ్ళకు కూడా వేస్తారట. సో నేను కూర్చోబెట్టుకున్నానని చెప్పి మా మమ్మీ వేసింది ఇక్కడ. ఇక్కడేమో అమ్మ నాన్న ఇద్దరు కలిసి వాడికి భోగిపళ్ళు వేస్తున్నారు. ఇంకా వెయ్యింది మిస్ అయింది ఎవరంటే మా అన్నయ్య వాళ్ళే, అనుకోకుండా బయటికి వెళ్ళారు. ఇంకా అదొక్కటే నేను మిస్ అయింది. ఇక్కడేమో అశోక్ వేస్తున్నాడు. అసలు చాలా వరకు ఫేసెస్ అయితే కట్ అయిపోయినాయి. మా అమ్మ ఉండి నాకన్నా ముందు అశోకే వేయాలని చెప్పారు. అందుకని చెప్పి ఇక్కడ అశోక్ వేస్తున్నాడు అనమాట. దీని తర్వాత నేను వేశాను. కొంతమంది గెస్ట్లు వచ్చేలోపు నేను వేద్దామని చెప్పి అమ్మ వాళ్ళు అయితే వాడిని కూర్చోబెట్టాను. బట్ అమ్మ వాళ్ళలో కూర్చోగానే వాడు ఇంకా 2 months డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా పట్టించుకొని పొజిషన్లో ఉన్నాడు వాడు. సరే నేను వేసేసిన తర్వాత అయితే వాడిని పడుకోబెడదామని అనుకున్నాను. ఇక్కడ ఏం చేశానంటే కామెడీగా నాకు మా అమ్మ వేసిందని చెప్పి నువ్వు నాకెందుకు వేసావు, అందుకనే నేను కూడా నీకు వేస్తానని చెప్పి వేశాను. మా అమ్మ అలా వెయ్యకూడదు అని సీరియస్ అయ్యారు. ఇక్కడైతే అబ్బాయిని నేను చైర్లో ఒకరిని కూర్చోబెట్టేశాను. ఇందాకంటే నిద్రపోయాడని నేను కూర్చోబెట్టుకున్నా. ఇప్పుడు నిద్రపోయి లేచి బాగా యాక్టివ్గా అనిపించాడని చెప్పి కూర్చోబెట్టాను. చాలా భయం వేసింది అలా ఒక్కరిని వదిలేయాలంటే, బట్ హ్యాపీగానే కూర్చున్నాడు. ఆ డ్రెస్తో వచ్చిన డోరేమాన్తో ఆడుకుంటూ భోగిపళ్ళు అయితే హ్యాపీగా పోయించేసుకున్నాడు. ఇక్కడ మీరు చూస్తున్న లోటస్ ఫ్లవర్ ఏదైతే ఉందో దాంట్లో నేను అవన్నీ రేగిపళ్ళు అన్నీ పెట్టాను. ఆ లోటస్ ఫ్లవర్ వచ్చేసి నేను బేగం బజార్లో తీసుకున్నాను. వెనకాల బ్యాక్డ్రాప్ అండ్ స్టాండ్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. స్టాండ్ పర్ఫెక్ట్గా నాకు ఏం తీసుకున్నానో నాకు తెలియదు, ఇది మా అన్నయ్య సెలెక్ట్ చేసి తీసుకున్నారనమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బాయ్ బాయ్.